కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ కంగనా రనౌత్. నిత్యం ఏదో ఒక ఇష్యూపై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఆమె డేరింగ్ డాషింగ్ కు ముగ్ధులైన బీజేపీ అధిష్టానం కంగనాకు ఎంపీ టికెట్ కట్టబెట్టింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బరిలోకి దిగనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో మంచు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణంతో సెగలు కక్కుతోంది. ఇక కంగనా ఎంట్రీతో ఆ రాష్ట్ర బీజేపీలో అసమ్మతి పెరిగింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కులు రాజకుటుంబానికి చెందిన వారు, వారి వారసులు ఆమెకు వ్యతిరేకంగా ఒకటయ్యారు. ఆమె ఎలా గెలుస్తుందో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి రామ్ లాల్ మర్కందా ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా కంగనాపై ఇండైరెక్ట్ గా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక మండీలో కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తోంది. తనను గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పూర్తి సమయం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ లో మండీ ప్రజల గొంతు అవుతానని తెలిపారు. స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్ డెవలప్ చేస్తానని, ప్రజల హక్కుల కోసం పోరాడతానని హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, సద్గురూజీ, ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పారు. తనను ప్రజలు ఎన్నుకుంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కంగనా. బీజేపీ కంగనాను లోక్సభ ఎన్నికల్లో మండీ స్థానం నుంచి పోటీ చేయించడానికి 5వ జాబితాలో అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. ఒకరికొకరు సహకరించుకోవడం బీజేపీ సంస్కృతి. అదే నమ్మకంతో వారితో కలిసి నడుస్తాం, గెలుస్తాం, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని చెప్పారు కంగనా రనౌత్.